నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలుకు బ్రేక్ పడింది. మిర్యాలగూడ మిల్లుల ఎదుట భారీగా ధాన్యం లోడు నిలిచిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ధాన్యం ధరను అమాంతం తగ్గించారు మిల్లర్లు. దీంతో ధర తగ్గింపుపై మిల్లర్లతో రైతులు వాగ్వాదానికి దిగారు. తమను నిలువునా దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు మిల్లు యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. మిల్లర్ల తీరును నిరసిస్తూ చెట్టిపాలెం దగ్గర అద్దంకి నార్కట్పల్లి హైవేపై రైతులు ధర్నాకు దిగారు. ఐకేపీ పీఎస్సీఎస్ కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు రైతులు. అకాల వర్షాల నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు హైవేపై ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్డిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైసు మిల్లులో ధాన్యం కొనుగోలుకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, నల్గొండ జిల్లా రైతులు మండు టెండర్లో మద్దతు ధర కల్పించాలని చెప్పేసి రోడ్డు మీద ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అయితే ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఏదైతే రైతులు చెట్టిపాలెం అద్దంకి నార్కట్పల్లి రహదారి మీద ధర్నా నిర్వహిస్తుండటంతో అయితే కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఏదైతే వాతావరణంలో మార్పులు, ఇప్పటికే అకాల వర్షాలు వస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఐకేపీ కేంద్రాలు కానీ పిఎస్సిఎస్సి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఏదైతే ఆరుగాలం పండించినటువంటి పంట మొత్తం కూడా ఈ అకాల వర్షాల వల్ల ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు మొత్తం కూడా ఈ మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఏదైతే మిల్లర్లు ఈ ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులలో ఈ ధాన్యం కూడా ఏదైతే మ్యాచర్ రాకుండా ఈ తడి ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అదునుగా చేసుకొని ఈ మిర్యాలగూడ ప్రాంతంలో అత్యధిక రైస్ మిల్లర్లు ఉంటాయి. వీళ్ళంతా కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి అమాంతంగా ధరలు కూడా తగ్గించారని చెప్పేసి రైతులైతే ఇటు ఆరోపిస్తున్నారు. ఏదైతే గతంలో తీసుకున్నటువంటి విధంగా తీసుకుంటే మాకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ ఈసారి ఏదైతే వీళ్ళు మొత్తం కూడా సిండికేట్ గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రైతులను నిండా ముంచుతున్నారని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు అయితే పెద్ద ఎత్తున ట్రాక్టర్లతోటి అయితే మొత్తం కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడికి పోలీసులు కూడా చేరుకొని రైతులకు కొంత నచ్చజెప్పేటటువంటి పరిస్థితి కూడా చేశారు. కానీ రైతులు మాత్రం ససేమరా వినిపించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ అధికారులు స్పందించి ఇటు పిఎస్సిఎస్సి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ లేకుంటే ఇటు మిల్లర్లతో మాట్లాడి సరైన మద్దతు ధర కల్పించే విధంగా చూడాలని చెప్పేసి పట్టుపట్టడంతో అయితే గంటల తరబడి కూడా రోడ్డు మీదనే మొత్తం కూడా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. దీంతో అయితే ఇటు అద్దంకి నార్కట్పల్లి రహదారి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ తోటి అయితే వాహనాలు కిక్కిరిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. మందు చెందడం కూడా ఈ రైతులు లెక్క చేయకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఏదైతే ఈ మిల్లుల దోపకానికి అరికట్ట వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే అయితే దాదాపుగా భారీ సంఖ్యలో వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా 15 రోజులు అవుతుంది ఈ ధాన్యం రాసులు మొత్తం కూడా పోసి ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఒకవైపు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయితే ఇటు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే కలెక్టర్ కావచ్చు, ఉన్నతాధికారులు స్పందించి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే మిర్యాలగూడ ప్రాంతంలో ఎక్కువ శాతం మిల్లులు ఉంటాయి. ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ధాన్యం పండించిన ధాన్యం మొత్తం కూడా ఇక్కడికే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆసరా చేసుకొని ఈ మిల్లులు కూడా ఎక్కువ శాతం కూడా సిండికేట్ గా ఏర్పడి రైతులను అయితే నిండా ముంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మొత్తం కూడా ఇటు గవర్నమెంట్ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. కూడా